నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తెలంగాణలో ఒకవైపు ఎన్నికల ప్రచారం హీటెక్కిస్తుంటే మరోవైపు ఐటీ దాడులు కాకరేపుతున్నాయి. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పలువురు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల ఇంట్లో సోదాలు చేశారు ఐటీ అధికారులు. 4-5 రోజుల క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో తనిఖీలు జరిగితే ఇవాళ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ ఈడీ సోదాలు జరిగాయి. అయితే బీఆర్ఎస్ బీజేపీ మిలాఖతై కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు హస్తం పార్టీ నేతలు. కాంగ్రెస్ వేవ్ను చూసి తట్టుకోలేకే దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎందుకు ఐటీ దాడులను ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ టార్గెట్గానే ఐటీ దాడులు జరుగుతున్నాయా? ఇవాళ ప్రైమ్ డిబేట్లో చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి ఏబీ శ్రీనివాస్ గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టూడియోలో. నమస్తే అండి. అదేవిధంగా తులా ఆంజనేయులు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అందే సత్యం గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా బండా శ్రీనివాస్ గారు జాయిన్ అవుతారు బీఆర్ఎస్ నుంచి. రైట్, ముందుగా శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి సార్, వరుసగా జరుగుతున్న ఐటీ దాడులు, ఈడీ దాడులు ఇవన్నీ కూడా కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూనే బీఆర్ఎస్ బీజేపీ కంబైన్డ్గానే కాంగ్రెస్ మీద పడ్డాయి అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. ఏమంటారు? అంటే ఇప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది కదండి, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని దీని ద్వారా అర్థమైపోతుంది. ఉట్టి కాంగ్రెస్ నాయకుల ఇళ్లపైనే దాడులు అంటే దాని అర్థమైంది కాంగ్రెస్ ఎట్లాగూ అధికారంలోకి రాబోతుంది కనుక వాళ్ళని అవాయిడ్ చేయడానికి ఏదో విధంగా ఈడీ ద్వారా సిబిఐ ద్వారా భయపెట్టేయాలని ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఈ దాడులు దానికే నిదర్శనం అండి. అంటే వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఓటమిని ఒప్పుకున్నట్టండి. దీనికి నేనైతే దీనివల్ల ప్రజలకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది కనుక వాళ్ళని ఏ విధంగా కానీ వాళ్ళకు ఇంకొకటి తెలియదు, మా కాంగ్రెస్ నాయకులు ఎవరు డబ్బులతో పనిలేదండి, ప్రజల ఆశీర్వాదంతో మేము పవర్లోకి వస్తాం. కానీ వీళ్ళు అనుకున్న విధంగా ఈ ఈడీ దాడులతోని ఐటీ దాడులతో మేము పవర్లోకి రాదో తెలుసుకోలేం. అందుకనే మా పిసిసి అధ్యక్షులు గారు ప్రమాణం చేద్దామని చెప్పారు సార్. దీనికి నిదర్శనం ఏంటంటే సార్, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని దీనికి నిదర్శనం సార్ జరుగుతున్న దాడులు. కానీ ఐటీ శాఖ పని ఐటీ శాఖ చేసుకుంటుంది. ఒక పక్క బీఆర్ఎస్ వ్యక్తులకు చెందిన ఆఫీసులు, ఇళ్ల మీద కూడా తనిఖీలు చేస్తుంది. దీనికి ఏమంటారు సార్? ఐటీ శాఖ వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. సమయము సందర్భం చూడండి. నేను అనేది ఏంటంటే సమయము సందర్భము చూడండి. వీళ్ళు ఏదో భ్రమలో ఉన్నారు సార్, మా కాంగ్రెస్ నాయకులు దాడులు చేసి డబ్బులు ఇది చేస్తాం. మాకు అవసరం లేదు సార్ డబ్బులతోని. ప్రజల ఆశీర్వాదం ఉంటే మాకు డబ్బులు ఎందుకండి? మరి ప్రజలలో ఇప్పుడు మేము ఒక మంచి స్లోగన్తో వచ్చేది, మార్పు రావాలి కాంగ్రెస్ కావాలనే నిదానంతో మేము వెళ్తున్నాం సార్. మాకు ఈ ఐటీ దాడులు, సిబిఐ రేడ్లు మాకేమి మా విజయాన్ని ఆపలేవు సార్. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు? గగ్గోలు ఎందుకు పెడుతున్నారు? గగ్గోలు కాదు, మీరు ఒకటే ములాఖాత్ అయి మమ్మల్ని ఎంత తొక్కుదాం సార్, మీరు ఎంత తొక్కుదామన్నా బంత్ అంత పైకి లేస్తారు సార్. అదే కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రెంగ్త్, బలము. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఆపలేరండి. రైట్. ఆంజనేయులు గారు, నమస్తే. ఆంజనేయులు గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఆంజనేయులు గారు ఏమంటారు? ఒక పక్క బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కైందా కాంగ్రెస్ ను టార్గెట్ చేయడానికి? భారతీయ జనతా పార్టీ ఏదైతే అమిత్ షా గారు ప్రకటించిన తర్వాత, మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత సకల జనుల సౌభాగ్య తెలంగాణ అన్నటువంటి విధానం మేము తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క అధికారం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మా యొక్క పాలన ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ విధంగా అధికారం అనే ప్రయత్నంలో మేము ఉన్నాం. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ఐటీ దాడులు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే తప్పుల తడతకు పాల్పడరో, ఎవరి మీదనైతే కాంప్లైంట్స్ వస్తున్నాయో, అత్యధికంగా కాంప్లైంట్స్ ఎవరి మీద అయితే వస్తున్నాయో వారికి ఎలక్షన్ ఏదైతే ఈజీ ఉందో వాళ్ళు సరైనటువంటి ఆధారాలు ఉన్నాయా లేవా అనేటువంటి పూర్తి ప్రక్షాళన చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ ఈజీ రాసిందండి. ఇప్పుడు అంతా కూడా ఎలక్షన్ ఈజీ ఆధ్వర్యంలోనే ఉంటుంది, మాకు ఎలాంటి సంబంధాలు ఉండవు. అయినా కూడా ఐటీ దాడులు అనేది ఐటీ సెక్టర్ సంబంధించిన అదొక వింగు. దానికి ఉండి భారతీయ జనతా పార్టీకి వాళ్ళు చెప్పినంత మాత్రం చేయాలనుకుంటే మేము ఎప్పుడో ఎన్నో రకాల దాడులు చేయించేవాళ్ళం. కానీ అది మా ఆధ్వర్యంలో ఉండదు. అది కేవలం పాలన ఏదైతే కేంద్ర ప్రభుత్వ పాలన విధానం ఏదైతే ఉందో ఆ పాలన విధానంలో
ఒక రింగు కాబట్టి సమైక్య పని వాళ్ళు చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు దొంగ అంటే ఏ విధంగా సాగుతుంది పాలన? కాబట్టి వాళ్ళు చేస్తున్న తప్పులను ఏదైతే ఇలా దొరుకుతున్నటువంటి డబ్బులు ఉన్నాయి, ఇలా ఆ డబ్బులను ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అని చెప్పేసి ఈడీ ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వాళ్ళు తప్పు అయినప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడ కూడా. వాళ్ళు అన్ని కూడా ఏదైతే ఐటీ సంబంధించినటువంటి అన్ని కూడా ఆధారాలతో ప్రూఫ్తో అన్ని చక్కగా ఉన్నప్పుడు ఐటీ దాడి చేసేది, లేకపోతే ఇంకో దాడి చేసేది, ఏ దాడి చేస్తారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ కానీ మరి భయపడుతున్నారు అంటే ఐటీకి భయపడుతున్నట్టు వాళ్ళు ఎక్కువ తప్పు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ మేము బీఆర్ఎస్ ఒకటే కూడా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇళ్ళలో కూడా ఇవాళ ఏది తిరుపతి కాలంలో సంబంధించిన కోనపైలో కూడా ఐటీ దాడులు జరిగినాయి అని చెప్పి వార్తలు వస్తాయి. అంటే మరి బీఆర్ఎస్ నాయకులలో కూడా దాడులు జరుగుతున్నాయి కదా. కాబట్టి ఎక్కడైతే అత్యధికంగా డబ్బు ప్రవాహం సాగుతుంది, డబ్బు ఎక్కువగా అని చెప్పేసి ఎలక్షన్ ఈసీకి వస్తున్నటువంటి కాంప్లైంట్ ఆధారంగా ఎలక్షన్ ఈసీ ఐడికి షిఫ్ట్ చేయడం కారణంగానే ఇవాళ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దాడులు చేసేటువంటి పరిస్థితులు కనబడతారు. లేనట్లయితే ఎక్కడ కూడా దాడి మిగతా వారు ఎంతమంది మరి కాంగ్రెస్ 119 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తారు. అట్లా అనుకుంటే ఒక సాయించుకోవాలి, లేకపోతే వీళ్ళ మీద పట్టుదల తీసుకోవాలనుకున్నప్పుడు అందరి మీద కూడా దాడులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ చేయలేదు. ఎక్కడైతే తప్పు ఆస్కారం ఉందో, ఎక్కడైతే తప్పులు చేయాలన్నట్టు ఆంజనేయులు గారు ఇదే నిన్నటి వరకు ఇదే వివేక్ గారు బీజేపీలో ఉన్నప్పుడు ఏ దాడులు జరగలేదు. ఇదే ఒక చిన్న ఉదాహరణ అండి. నిన్న మేడం విజయశాంతి గారు ఏమన్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఆమెనే చెప్పింది కదా. ఆమె నిన్నటి వరకు మీ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉంది కదా. దానికి మమ్మల్ని ఎందుకు ఇది చేస్తున్నారండి మీరు? ఒకటి ఆంజనేయులు గారు, మీరు ఏ విధంగా ఐటీ దాడులు ఈడీ దాడులు చేసినా కాంగ్రెస్ విజయాన్ని బీఆర్ఎస్ బీజేపీ ఆపలేదు. ఇది మాత్రం మాకు ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలము మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ మమ్మల్ని ఆపలేరు. అంజల్ గారు, సంస్థల్ని అధికార ప్రభుత్వాలు అధికార పార్టీలు ప్రభావితం చేస్తాయనేది విమర్శ, వాస్తవం కాదా? ఎక్కడ కూడా ప్రభుత్వాలు అధికారులను చేసేటువంటి ఆస్కారం ఉండదండి. ఎందుకంటే జరగలేదా? ఎప్పుడు అలా జరగలేదా? ఎప్పుడైతే అలా జరగలేదంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళకి నిన్నటికి వరకు వివేక్ గారు మీ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు? ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది? ఒక మాట ఆంజనేయులు గారు, తప్పును ఒప్పుకోవాలి. బీజేపీలో ఉంటే మాకు అన్ని కూనోళ్ళు మాఫ్, వేరే పార్టీలోకి వెళ్తే మిమ్మల్ని ఈ విధంగా టార్చర్ చేస్తామనేది ఈ తప్పుని మీ బీజేపీ వాళ్ళు ఒప్పుకోవాలి. నిన్నటి వరకు అదే వివేక్ గారు అక్కడ ఉన్నప్పుడు గుర్తు రాలేదండి వీళ్ళకు? అంజల్ గారు ఏమంటారు? అది ఈ రోజు జరిగింది కాదు కదా. చెప్పండి. ఏదైతే చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఏదైతే ఉందో తను ఈసీకి కంప్లైంట్ చేశాడండి. 8 కోట్ల రూపాయలను విశాఖ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఒక అకౌంట్ దక్షిణని చెప్పేసి ఈసీకి ప్రత్యక్షంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆధారాలని. అదే విధంగా ఏదైతే విలేజానికి సంబంధించినటువంటి విశాఖ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డబ్బు హైదరాబాద్ లో కూడా దొరికింది. దగ్గర 10 కోట్లకు పైగా డబ్బు దొరికినటువంటి పరిస్థితి. దీనిపైన ఎలక్షన్ ఈడీకి పంపించిందండి. మరి భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు మరి అంత డబ్బుతోనే ఎప్పుడు దొరకలేదు కదండి. ఆంజనేయులు గారు, మీ మనస్సాక్షికి చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడే ఎందుకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదండి. ప్రత్యక్షంగా ఆధారాలతో సహా ఇక్కడ హుజూరాబాద్ ఎలక్షన్ లో ఇదే వివేక్ గారు కదా మీ బీజేపీని ఆదుకుంది. ఎందుకండి మీరు? ఒక నిమిషం బండా శ్రీనివాస్ గారు. సార్ నాకు వాయిస్ వినబడతలేదు సార్. బండా శ్రీనివాస్ గారు నమస్తే. ఒక్క 2 నిమిషాలలో నేను సిగ్నల్కి వచ్చేసారు. ఓకే. సత్యం గారు, ఇవాళ ఈ సెంట్రల్ ఏజెన్సీల దాడులు, ఐటీ గాని ఈడీ గాని సిబిఐ గాని, ఈ దాడుల్ని ప్రజలు నెగటివ్ గా తీసుకుంటున్నారు, పాజిటివ్ గా తీసుకోవట్లే.
అది ఎవరు దాడి చేయించినా, ఎవరి మీద దాడి చేయించినా అది నెగటివ్ గానే తీసుకుంటున్నారు. ఏది ఎలక్షన్ల సమయంలో. ఎందుకంటే బెంగాల్లో ఎలక్షన్ల ముందల మమతా బెనర్జీ మేనలుల మీద దాడి చేశారు. మమతా బెనర్జీ ఓడిపోలేదు, టిఎంసి ఓడిపోలేదు. అట్లాగే ఎలక్షన్ల ముందల స్టాలిన్ బిడ్డ మీద దాడి చేశారు. బిడ్డ దగ్గర 30 కోట్లు దొరికాయి కూడా, కానీ స్టాలిన్ ఓడిపోలేదు, డిఎంకే ఓడిపోలేదు. అట్లాగే కర్ణాటకలో డికే శివకుమార్ మీద దాడి చేశారు. డికే శివకుమార్ని అరెస్ట్ కూడా చేశారు, కానీ డికే శివకుమార్ ఓడిపోలేదు, ఆడ కాంగ్రెస్ ఓడిపోలేదు. అట్లాగే కేరళ ఎన్నికల ముందు బంగారం కేసులో విజయన్ పేరు కూడా చేర్చారు, కానీ విజయన్ ఓడిపోలేదు, ఆడ లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోలేదు. అంటే మీకు 4 రాష్ట్రాల్లో 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చా. ప్రజలు ఇట్లా దాడులు చేస్తే కక్షపూరితంగా దాడులు చేస్తారని అనుకుంటున్నారు తప్ప ఇదేదో అవినీతి రూపుమాపటానికి ఇప్పుడే దిగొచ్చారని అనుకోవట్లేదు. ఈ 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ల సందర్భంగా చేసినటువంటి దాడులు ఇవి. తర్వాత ఆ ప్రభుత్వాల జోక్యం ఉండదు, వాళ్ళంతటా వాళ్ళే చేస్తారు అనేది నిజం కాదు. అది బీజేపీ, ఇప్పుడు బీజేపీ ఆంజనేయులు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా అది నిజం కాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ గా చిదంబరం ఉన్నాడు. సిబిఐకి అమిత్ షా ఒక అక్యూజ్డ్ గా అవుపడ్డాడు, పట్టుకొని లోపల వేశారు, జైలు చేసి వచ్చాడు, జైలు వేశారు. అమిత్ షా హోం మంత్రి అయినాక చిదంబరం అక్యూజ్డ్ గా అవుపడ్డారు, చిదంబరం జైలు వేశాడు. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే అమిత్ షా నేరస్తులుగా అవుపడ్డాడు సిబిఐకి. బీజేపీ అధికారంలో ఉంటేనేమో చిదంబరం ఒక ఇదిగా అపరాధిగా అవుపడ్డాడు. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఫేవర్ గా ప్రతిపక్షం వాళ్ళు ఉన్నాడు ఇలా అవుపట్టం ఏంది సిబిఐకి? అధికారంలో ఉన్నప్పుడే నేరస్తులుగా చిదంబరం అవుపడాలి, అది న్యూట్రల్ గా ఉన్నది అనుకుంటే. లేదా ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉన్నది అనుకుంటే అమిత్ షా అవుపడాలి. ప్రతిపక్షం అదే సిబిఐ అధికార పక్షం ఉన్నప్పుడు ఒక తీరుగా, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక తీరుగా ట్రీట్ చేస్తుందంటే దీని అర్థం ఏమిటంటే సెంట్రల్ ఏజెన్సీస్ ని ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా వాళ్ళు వాటికి అనుకూలంగా వాడుకుంటున్నారు, వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. ఇది ఏ ప్రభుత్వం ఇది జరుగుతుంది. కాబట్టి స్వతంత్రంగా పనిచేస్తున్నాయి సిబిఐ, ఈటీ, ఐటీ అనేటువంటిది అబద్ధం. కాబట్టి మిగతా విషయాల్లో న్యూట్రల్ గా ఉండొచ్చు కాక, కానీ రాజకీయ నాయకులు జోలికి పోయినప్పుడు ఖచ్చితంగా వాటి వెనకాల ప్రభుత్వాల ప్రోత్సాహాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అందుకని ఇవాళ మనం ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టుగా కాంగ్రెస్ మిత్రుడు వాస్తవమే, వెంకటస్వామి బీజేపీలో మొన్నటి వరకు ఉన్నాడు, ఆయనకున్న ఆస్తులన్నీ తెలుసు. ఎందుకు జరగలేదు, ఇవాళ ఎందుకే జరిగినాయి? ఆ కోనప్ప మీద ఇంటి మీద కూడా అంటారు, కోనప్ప దగ్గర డబ్బులు ఆడు ఉంటాయండి. ఇప్పుడు ఒకటే, నిజంగా ఎవరి ప్రేమే లేదంటే అన్ని పార్టీల నాయకుల్లో డబ్బులు ఉన్న వాళ్ళు, ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. వాళ్ళందరి మీద దాడులు జరగాలి, వాళ్ళందరి మీద దాడులు జరగాలి. టీఆర్ఎస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఎవరి మీద అయినా అన్ని పార్టీల వాళ్ళ మీద. ఇప్పుడు 5 కోట్లు 10 కోట్లు ఇప్పుడు 600 కోట్లు తెలంగాణలో పట్టుకున్నాం అంటారు. అది అన్ని పార్టీలు ఏ పార్టీ ఖర్చు పెడుతున్నా వాటిని నిరోధించాలి. ఎందుకంటే పేద వ్యక్తి ఎలక్షన్ కమిషన్ లిమిట్ దాటి పెడుతుంటే పట్టుకోవాల్సిందే. కానీ ప్రతిపక్ష పార్టీల దగ్గరనే డబ్బు దొరికిందంటే అది న్యాయం కాదు, అధికార పక్షాల దగ్గర కూడా దొరుకుతాయి. అందుకని ఇది సెంట్రల్ ఏజెన్సీలు చేసే పర్టికులర్ గా ఎలక్షన్స్ దాడి చేసేటప్పుడు ఇతర ప్రతిపక్షాలు ఖర్చు పెట్టకుండా నిరోధించి అధికార పక్షం మాత్రమే ఖర్చు పెట్టేటువంటి స్థితి, ఇటువంటిది ఇవాళ దేశవ్యాప్తంగా ఇటువంటి కొనసాగుతుంది. కాబట్టి సెంట్రల్ ఏజెన్సీస్ కు ఏటు సంబంధం ఉండటం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఏది ఉంటే వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటే వాళ్ళ ప్రకారం ఇవి దాడులు చేస్తా ఉన్నాయి. ప్రజలు వీటిని నెగిటివ్ తీసుకుంటారు, పాజిటివ్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎవడు బుద్ధిమంతుడు అనేటువంటిది ప్రజల్లో ఉంది. ఎవరు డబ్బు ఖర్చు పెట్టలేదు, మునుగోళ్ళ చూశాంగా. ఎవరు ప్రాతిపత్యంతో ఉన్నారు? ఒక పార్టీ ఓటుకి 5,000 ఇస్తుంటే ఒక పార్టీ 4,000 ఇచ్చింది, ఒక పార్టీ 4,000 ఇస్తుంటే ఒక పార్టీ 2,000 ఇచ్చింది ఓటుకు. మనం చూశాం కదా, ప్రజలు ఓపెన్ గా బజార్లకు వచ్చి అవతల 5,000 ఇస్తుంటే మీరు 2,000 ఇస్తారు ఏందని అడిగారుగా, మీరు 4,000 ఇస్తుంటే 5,000 ఎందుకు అని అడిగారుగా. ఓపెన్ గా మీడియా మొత్తం బయటికి తీసుకొచ్చింది. అటువంటిది రుజువు మనకు అవుపడ్డ తర్వాత కూడా ఏ పార్టీ అయినా మేము ఖర్చు పెట్టట్లేదు అనటం అబద్ధం. సెంట్రల్ ఏజెన్సీస్లు వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నది అబద్ధమే. ఖచ్చితంగా
అది సెంట్రల్ గవర్నమెంట్, కాంగ్రెస్ ఉంటే వాళ్ళు మానిటరింగ్ చేస్తారు, బీజేపీ ఉంటే వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. ఆ ప్రకారమే ఇటువంటి రాజకీయ దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ దీనివల్ల- కనుక ఎన్నికల సమయంలో దీనివల్ల ఇటువంటి దాడులు కాంగ్రెస్ ఒక్క మాట, దీనివల్ల కాంగ్రెస్ పోయేదేం లేదు, బీజేపీ పోయేదేం లేదు. కానీ సెంట్రల్ ఏజెన్సీల యొక్క క్రెడిబిలిటీ పోతుంది. వీళ్ళు ఆ అధికార పక్షం చేతుల్లో పావులు అనేటువంటిది ప్రజల్లో వస్తే, వాటి మీద నమ్మకం పోతే వాటికి ఇచ్చే ప్రజల్లో రెస్పెక్ట్ లేదంటారా? ఇప్పుడు ఆ మాట already లేదంటారా? నమ్మకం పోయిందండి, ప్రజల్లో నమ్మకం అది. పోయింది. సత్యం గారు అది అందుకే కాబట్టి ఇది ఇది చర్చనీయాంశం. ఇటువంటప్పుడు ఇది చర్చనీయాంశం. రైట్. బండా శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి హడావుడు ఒక పక్క అయితే ఐటీ దాడిల వేడి మరో పక్క. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పగబట్టారని వాళ్ళు అంటున్నారు, ఏమంటారు? ఇక వాళ్ళు పరస్పరం ఒకరిపైన ఒకరు, వాళ్ళ గవర్నమెంట్ ఉంటే వీళ్ళ మీద, వీళ్ళ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ మీద అవి జరుగుతున్నాయి. కానీ ఇంత వాస్తవం అయితే. పెద్దసారి ఏంటంటే నిజంగా ఈ నిఘా సంస్థలు కానీ వీళ్ళు కానీ పలచబడేటువంటి పరిస్థితులే ఉన్నాయి. అట్లా కాకపోనుండే అది మంచిది కూడా కాదు. ఎందుకంటే గవర్నమెంట్ లో ఎవరుంటే వాళ్ళు వాళ్ళ తొత్తుగా పనిచేయడం అవి కూడా మంచి పద్ధతి కాదు. నిజాయితీగా ఉండాలి. అయితే మీ ప్రమేయంతో జరుగుతున్నాయి అంటున్నారు, అంతేనా? ఇండైరెక్ట్ గా వీళ్ళే కదండి. ఎవరి ప్రాంతంలో జరిగినా ఏం జరిగినా కూడా అంటే ఇండైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ కన్సర్న్లోనే దాడులు జరుగుతున్నాయి అంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంగా ఉంటుంది సార్ దీంట్లో. ఇప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏమండి మన బీఆర్ఎస్ నాయకుల గారికి ఇంటర్నల్ గా కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్లు కూడా ఇక్కడ కొంతమంది ఐపీఎస్ లను, ఐఏఎస్ లను వీళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రే చేంజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకు ఏంటంటే ఈ అధికారుల పైన అంటే వాళ్ళు పెత్తనం ఉందని వీళ్ళ ఇట్లా చేసుకుంటా పోతా ఉన్నారు. వాళ్ళని కూడా పలచబడే విధంగా చేస్తా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నట్టే వారి పనితనాన్ని వారికే విడిచిపెట్టాలి తప్ప ఇలా జోక్యం ఉండకుంటే బాగుంటది. ఎందుకంటే పరిపాలన అనేది ఈ వాళ్ళ సౌలభ్యం కొరకు ఏ పార్టీలైనా చేసుకుంటాయి, అది వేరు. కానీ అధికారులను వాళ్ళను తిప్పుకొని వాళ్ళని కొద్దిగా ఇప్పుడు ఒక అధికారి ఉంటాడు, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు పెట్టుకుంటారు, మళ్ళీ బీజేపీ వాళ్ళు తీసేస్తారు, బీజేపీ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు. ఇలాంటి పద్ధతి ఇలాంటి జరుగుతున్నాయి. సార్ వీళ్ళ అధికారుల గురించి మాట్లాడద్దు సార్. కంప్లీట్ చేయనివ్వండి, చెప్పండి సార్ శ్రీనివాస్ గారు. నేనేమంటున్నా సార్, ఈ సంస్థలన్నీ కూడా స్వయం ప్రాతిపదికగా వాళ్ళు నిజాయితీగా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటే పర్లేదు. నిన్నటి రోజున ఒక స్టేట్మెంట్ ఇస్తారు, వాళ్ళు తెల్లారి దాడులు జరుగుతాయి. నేను మొన్న అంటే ఇట్లా చూస్తున్నాం మనం. ఇవన్నీ మనం అంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇవన్నీ 100% కరెక్ట్ సార్. ఇప్పుడు మా దగ్గర గంగుల కమలాకర్ మంత్రి గారు ఏదో ఒక విషయంలో బీజేపీని ఒక విమర్శ చేయగానే తెల్లారి ఆయన మీద ఐటీ దాడులు, తర్వాత ఆయన వేరే దేశంలో ఉంటే కూడా మొత్తం సీజ్ చేసి, ఇవన్నీ కొంచెం ఇవన్నీ అంటే ఆయన దగ్గర ఏం దొరకలే ఏం కాలే కానీ పుట్టిగానే ఇట్లా భయభ్రాంతులకు గురి చేసినట్టు ఇవన్నీ ఉన్నాయి కదా సార్. మా నాయకులను చాలా మంది మీద దాడులు అవి కంటి తుడుపు చర్యలు ఐటీ దాడులు అండి. అట్లా ఐటీ దాడులు అట్లా అంటే లిక్కర్ స్కీమ్ లో కవిత గారిని అరెస్ట్ చేసేటోళ్ళు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది ప్రూవ్ దాని వల్లనే తెలిసి వచ్చింది. మీ నాయకులు ఒప్పుకున్నారు. మీ నాయకుడు పోయి మోదీ దగ్గర సరెండర్ అయితేనే కదా కవిత వాళ్ళ బిడ్డని బచాయించుకోనికి. మీరు సార్ ఇప్పుడు మీరు ప్రజలను భ్రమ పెట్టలేరు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. మీరు విన్నారా, మీరు చూసారా? ఇవన్నీ బట్టి అనుకోవడమే సార్, ఇవన్నీ కరెక్ట్ కాదు. నేనేమంటున్నా, వీళ్ళు వాళ్ళు అనకుండా వాళ్ళకు ఒక నిజాయితీగా చేసి దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఏదో బెదిరింపులకు ఈ రాజకీయంగా వాడుకోవడం ఇది తప్పంటున్నా. నేను అనేది పక్క పెట్టండి, అది వేరే. మళ్ళా నేనేమంటున్నా, మీరు చూసారా మోదీ దగ్గరికి పోయి ఎవరైనా మాట్లాడింది? ఇవన్నీ కల్పితాలు మాట్లాడుకోవడం. నేను దాని గురించి మళ్ళీ పార్టీల ప్రస్తావన పక్కకు పెట్టి నేను ఈ సంస్థలకు వాళ్ళకు ఒక ధైర్యం ఉండి వాళ్ళకు ఒక పనితనాన్ని చూసుకునే పట్టట్టు ఉండాలి. కానీ తొత్తులుగా వ్యవహరించద్దు అనేది నా అభిప్రాయం. కానీ మరోపక్క ఎన్నికల టైంలో చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఎన్నికల టైంలో వాళ్ళను మాత్రమే పోలింగ్ సమయం ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో ప్రతి క్షణం ప్రతిరోజు చాలా ఇంపార్టెంటే, మీకు కూడా తెలుసు. కానీ ఈ టైంలో ఇబ్బంది పెట్టడం అనేది 100% కక్షపూర్తి చర్యగానే కనిపిస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. అవును సార్, నేను ఏమంటున్నా, నేను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అది ఇప్పుడు
ఈ ఎలక్షన్లలో మేము పై చేయి ఉండాలంటే మేము పై చేయి ఉండాలని కొట్లాడుతున్నారు. కానీ ఇదంతా నేను ఏమంటున్నా, వాళ్ళకి దర్యాప్తు చేస్తున్నటువంటి సంస్థలకు ఈ ఎలక్షన్ల మూవ్మెంట్ లా నిన్న నామినేషన్ వేయగానే ఇలా ఇంటికి పోయేసరికి కొంచెం అనుమానపడే పరిస్థితి ఉంటది కదా. ఇప్పుడు మీకు ఏదైనా దొరికితేనే మీరు బరాబర్ చేయాలి. నేను చేయొద్దని అంటలేను, వాళ్ళు చేసేది తప్పని కూడా నేను భావిస్తలేను. కానీ ఏమంటున్నా అంటే నిన్నొకటి జరగగానే నిన్నొకటి చేయగానే తెల్లవారేది ఇట్లా జరిగేసరికి ఇవన్నీ కావాలని చేస్తున్నారని చెప్పి పబ్లిక్ అనుకుంటా ఉన్నారు అట్లా. ఇప్పుడు సార్ మా పిసిసి అధ్యక్షులు గారు ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు, మందు పంచం పైసలు పంచం ప్రమాణం చేద్దామని. దాన్ని ఎవరు స్వీకరించారు చెప్పండి చెప్పండి సార్. పిసిసి అధ్యక్షుడికి మాట్లాడే అర్హత ఉందా సార్? మనం ఏమనుకోవద్దు కానీ పిసిసి అధ్యక్షుడు ఓటుకు నోటు దాంట్లో ఇరికి క్లియర్ గా సార్ ఇగో నోటు కాదు, మీ సారేమో పాస్పోర్ట్ లో దాంట్లో దొరికింది కదండి. మీరేం మాట్లాడతారు? మీరు పెద్దలు కేసీఆర్ గారు పాస్పోర్ట్ కేసులో ఉన్నారు, నువ్వు ప్రతి మాటకు ఓటుకు నోటు. అరే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల దాంట్లో వాళ్ళు విజయం కొరకు ఏదో ప్రయత్నం చేసి ఉంటారు. మీరైతే పాస్పోర్ట్ల వ్యవహారాలలో మీ నాయకుడు ఉన్నాడు కదా. సార్ మా పిసిసి ప్రెసిడెంట్ ఓటుకు నోటు గురించి మాట్లాడితే మీ పాస్పోర్ట్ గురించి కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది. పిసిసి అధ్యక్షుడు ఓటుకి నోటు గురించి మాట్లాడితే మీ మనసాక్షి చెప్పండి. పాస్పోర్ట్ కేసులో మీ పెద్దలు కేసీఆర్ గారు లేరా? మీరు మా పిసిసి అధ్యక్షులు ఓటుకు నోటు, అరే ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన ఇరికిచ్చారు. ఎవడైనా రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు కొనలేదా ఎమ్మెల్యేలని, 12 మంది ఎమ్మెల్యేలని? అట్లనే ఆయన ఆ రోజు పరిస్థితుల్లో ఆయన చేసి ఉండొచ్చు. మీరు మాత్రం పాస్పోర్ట్ దేశద్రోహం కేసులు. నేనేమంటున్నా సార్, ఇప్పుడు నేను అదే కేసీఆర్ గారి గురించి మనం మాట్లాడే ముందు కేసీఆర్ పెద్దలు నేను సార్ శ్రీనివాస్ గారు, నేను పిసిసి అధ్యక్షుల గురించి మాట్లాడే ముందు మీరు కూడా అది ఆలోచించుకోవాలి. ఎందుకైనా మా పిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ లేకుంటే మీరు టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ చేసినాకనే మీ తెలంగాణ నైతికత పోయింది సార్. మీరు మాట్లాడతారు కేసీఆర్ గారు, ఇగో సార్ కేసీఆర్ గురించి మేము మాట్లాడతలేరు. మీరు ఎప్పుడైతే ఓటుకు నోటు అన్నారో అప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. నేనేమంటున్నా సార్, నేను వేరే అంటలేను. చాలా మంది కొత్త టికెట్లు అమ్ముకున్నాడు, ఒక్క రోజులే పార్టీ మారిన టికెట్లు ఇచ్చేడు, ఇవన్నీ సార్. ఎందుకంటే ఓర్వలేని వాళ్ళు టికెట్లు అమ్ముకున్నారని అయ్యో మీ దగ్గర కాలేదా? మరి మీ దగ్గర నేనేమంటున్నా సార్, ఆ వ్యవహారాలు పోవద్దు. ముఖ్యమంత్రి కావాలని కూడా 10-12 మంది ప్రయత్నాలు చేసుకుంటారు. వాళ్ళే ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తారు. కానీ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మొత్తంగా అంటే ఒకటి విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే అధికార పార్టీ నేతల మీద తక్కువ దాడులు జరగడం, ప్రతిపక్ష పార్టీ నేతల మీద ఎక్కువ దాడులు జరగడం, అంటే ఇక్కడ అధికార పార్టీ అధికారాన్ని ఉపయోగించుకుంటుంది బీజేపీతో చేతులు కలిపి అనేది విమర్శ. హలో నేను ఐ అగ్రీ, మీరు చెప్పిన దానికి కూడా అగ్రీ. బట్ ఇక్కడ వస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే కాంగ్రెస్ నేతల మీద ఎంతలా దాడులు జరుగుతున్నాయో, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దాడులు నిర్వహిస్తుంటే బీఆర్ఎస్ నేతల మీద కూడా అదే విధంగా దాడులు జరగాలి కదా. జరిగినాయి కదా సార్. ఇప్పుడు మా దగ్గర దాదాపు ఒక 10-15 మంది లీడర్ల మీద జరిగినాయి కదా, దాదాపుగా జరిగినాయి సార్. ఇక్కడ జరగలేదు ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ మీద దాడి చేస్తా ఉన్నారు. మా మీద దాడి జరగలేదు అంటలేను. కాకపోతే మా దగ్గర నిజాయితీ ఉన్నది కాబట్టి ఏం చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమైతే అనుకుంటారో అదే చేస్తా ఉన్నారు. దానికి మనం ఏం చేస్తాం? మనకు సంబంధం లేని విషయాలు కదా. అంటే బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు అందరూ నిజాయితీ పరులు అంటారు. అంతేగా సార్. ఇప్పుడు ఎవరి మీద కూడా ఏ ఆరోపణ రాలే కదా, ఎన్నో చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తున్నది నిజం కదా సార్ కేసీఆర్ గారు. కానీ దాని మీద కూడా విమర్శన. మేము కేంద్ర ప్రభుత్వం మీరు అన్ని ఆస్పదంగానే ఉంటది. మీరు అవార్డులు 20 అవార్డులలో 19 అవార్డులు మాకు తెలంగాణకి వచ్చినాయి కదా. అవార్డుల విషయం, ప్రాజెక్టుల విషయం కాదు. ఏంటంటే మీరు అన్నారు బీఆర్ఎస్ నేతలందరూ
ప్రతి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులు పెడితే గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులు ఎవరి? రైట్, ఒక్క నిమిషం బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అంటే మొత్తంగా బీజేపీకి ఇది పెద్ద అంటే ఇటు కాంగ్రెస్ మీద దాడులు కానీ బీఆర్ఎస్ మీద దాడులు కానీ బీజేపీ హస్తం అనేదే వీళ్ళిద్దరు వాదన. సెంట్రల్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ఏజెన్సీలు వాటి యొక్క పని అవి చేసుకుంటూ అవుతాయండి. ఒక సార్ ఆంజనేయ గారు, సెంట్రల్ ఏజెన్సీలు వాటి పని వాటి చేసుకుంటే ప్రతిపత్తి సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తిగా పనిచేస్తున్నాయి, అసలు ఉన్నదా? ఒక విషయం అడుగుతా, ఎవరి స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయా? దాని మీద క్లారిటీ ఒకసారి సార్. స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తే ఎంతమంది బీజేపీ ఎంపీల మీద 10 ఏళ్లలో దాడులు జరిగాయి? ఎంతమంది బీజేపీ అంటే బీజేపీలో ఉన్నంతసేపు ఎవరు అవినీతి పాల్పడరు, బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతల మీద ఖచ్చితంగా అవినీతి దాడులు ఉంటాయి. బీజేపీ ఎంపీ ఇప్పుడు పార్టీలకి వెళ్ళి బీజేపీలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత దాడి ఏంటండి? ఇంతకు ముందు చెప్పాను, మా చెన్నూరు వివేక్ వెంకటస్వామి గారు సుదీర్ఘకాలంగా మీ పార్టీలో పనిచేసినప్పుడు ఏ అవినీతి మరక లేదు. ఇలాంటి జరగలేదు కదండి. ఇలాంటి ఇప్పుడు 8 కోట్లు హుజూరాబాద్ ఎన్నికల్లో ఇదే వివేక్ గారు ఈటెల రాజేందర్ గారిని ఆదుకున్నారు. దానికి మీరేమంటారు? ఇదే వివేక్ గారు ఈటెల రాజేందర్ ని గెలిపించడానికి మీకు డబ్బులు సరఫరా చేసి ఉండొచ్చు, అందుకని మేము ఇది చేయలేదు. మీరెందుకు మాట్లాడతారు సార్? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని దీనివల్ల ప్రూవ్ అయిపోయింది. ఒక్క నిమిషం చెప్పండి ఆంజనేయులు గారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పిండు అన్న, ఓటు కేసులు దొరికితే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు దాని ఎంక్వైరీ చేయలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు వాటిపైన చేయలేదు? సార్ నేను అట్లాంటి ఒక మాట చెప్తాను. వాళ్ళ జాతీయ అధ్యక్షుడే సార్, వీళ్ళ జాతీయ అధ్యక్షుడు పెద్దలు లక్ష్మణ్ గారు దేంట్లో దొరికారు సార్? రైట్, ఒక్క నిమిషం మీరు అట్లా మాట్లాడకండి. కంప్లీట్ చేయండి. ఎలక్షన్ లో పోలే కదా, మొన్న రాష్ట్రపతి ఎలక్షన్ లో ఒక గిరిజన మహిళను ఓడగొట్టడానికి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ ఒకటే కదా పోయింది, మేము పోలే కదా. రహస్య మంత్రాలు కేటీఆర్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్ గారు రహస్య మంత్రాలు చేసింది మేము కాదు కదండి. పార్లమెంట్ లో ఇద్దరు కలిసే కదండి చర్చలు జరుపుకున్నది. ఇలా భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా పోతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా వీళ్ళు ఫ్రీ గ్యాస్ ఇస్తా అన్నారు, మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రశ్నించే తత్వంలో ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలే. ఇంతకు ముందు అన్న చెప్పినట్టు ఎంతవరకు చేసారు సార్? మీరెంతవరకు చేసారు? 2 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 2 కోట్ల నౌకర్లు ఇస్తున్నారు, ఎన్ని ఇచ్చారు? మీరిద్దరు తోడు దొంగలే సార్, మీరు మాట్లాడే అర్హత లేదండి. ఇద్దరు తోడు దొంగలే బీజేపీ. ఏదైతే ఉండాల్సిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చుకుంటూ వచ్చినాము. రైల్వేలో అందరికి ఇప్పుడు ఉద్యోగాలు ఎన్ని రకాల ఉద్యోగాలు వచ్చినాయి చూడండి ఒకసారి కనిపిస్తుంది. మీ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం కొలువులు రాని చెప్పేసి ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులే కాండి. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్నారు. దేశంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది. సార్ మీరు ఆత్మహత్యల గురించి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆంజనేయులు గారు మీరు ఆత్మహత్యల గురించి మీరు నీతులు చెప్పవలసిన పని లేదండి. ఉద్యోగాల గురించి నీతులు చెప్పాల్సిన పని లేదండి. మీరు ఒకటి చెప్తున్నాను ఆంజనేయులు గారు, మీరు ఆత్మహత్యల ఉద్యోగాల గురించి మాట్లాడే హక్కు లేదు సార్. ఇప్పుడు మీకు గుబులు ఎక్కడ పుట్టుకుందంటే ఈ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతోనే మీకు నిద్ర పట్టకుండా అయిపోయింది. నేను చెప్తున్నాను కదా ఆంజనేయులు గారు, ఈ 6 గ్యారంటీలను ఎట్లా ఎదుర్కోలేక మీరు బీఆర్ఎస్ ఒకటి ములాఖాత్ అయ్యి ఇప్పుడు మీరు ఎంత భయపెట్టించిన ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలము మాకు ఎవ్వరు మా విజయాన్ని ఆపలేరండి. దాంట్లో
మీరు ఇచ్చినటువంటి 6 హామీలు అరే ఆంజనేయులు గారు, నిన్నటికి నిన్న మీ వివేక్ గారు ఒప్పుకున్నారు. నిన్నటికి నిన్న మీ వివేక్ గారు ఒప్పుకున్నారు, మళ్ళీ విజయశాంతి గారు ఒప్పుకున్నారు. మీరు మీ మీ పార్టీ విలువలు ఏంటో, మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటో వాళ్ళే చెప్పారు. మేమెందుకు చెప్పాలండి? చెప్పండి. రైట్. మీ వాయిస్ క్లారిటీ లేదండి, చెప్పండి, చెప్తా ఆన్సర్. అంటే నిన్నటి వరకు మీ పార్టీలో ఉన్న వివేక్ గారు, విజయశాంతి గారే చెప్పారు మీ పార్టీ గురించి. మీ పార్టీకి సంబంధించిన అంటే ఏం జరుగుతుంది మీ పార్టీలో అనేది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని వినబడిందా ఆంజనేయులు గారు? వాయిస్ స్ట్రక్ అవుతుందండి. క్లారిటీగా ఉందా? నేను చెప్తాను వినండి. ఏమన్నారంటే శ్రీనివాస్ గారు, నిన్నటి వరకు మీ పార్టీలో ఉన్న బీజేపీ నేతగా ఉన్న విజయశాంతి కానీ వివేక్ కానీ బయటకు వచ్చిన తర్వాత మీ పార్టీ మీద చేసిన విమర్శలు ఏంటో మీ పార్టీ క్రెడిబిలిటీని గుర్తు చేస్తున్నాయని. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వాళ్ళు ఒప్పుకున్నారు కదా. పోయేటోళ్ళు ఏదో ఒక బండి ఒప్పుకొనే దాన్ని సహించలేక కాంగ్రెస్ ఒకటే ప్రత్యామ్నాయమని ఇక్కడ ఉంటేనే మనం వీళ్ళని ఇచ్చేయొచ్చని వచ్చారు వాళ్ళు. ఇదే విజయశాంతి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ మీద ఇట్లనే విమర్శలు చేసింది. వివేక్ గారు వచ్చినప్పుడు వివేక్ గారు విమర్శలు చేసిండు. భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ ఏదో ఒక విషయం చెప్పాలి కాబట్టి, పబ్లిక్ లో ఏదో ఒకటి కనిపించాలి కాబట్టి అని చెప్పేసి ఒక బండగా వేయడం అనేది సహజంగా జరిగేటువంటిదే. మరి ఇలాంటి తప్పు జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ ఏంటో తెలుసుకున్నారు సార్. మీరు ఎప్పుడైతే ఒక బీసీ నాయకుడిని మీరు అనగదొక్కారో అప్పుడే అర్థమైపోయింది భారతీయ జనతా పార్టీ యొక్క రంగు. వాయిస్ లేదు. సత్యం గారు అడగండి. అంటే ఎంత ఓపెన్ సీక్రెట్ ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయా? ఇవాళ స్వతంత్ర ప్రతి సంస్థలు కాదండి, సుప్రీంకోర్టు అటానమస్ లో ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి చేయడానికి రకరకాల ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తా ఉన్నాయి. గత 50-60 ఏళ్లుగా అనేక సార్లు వాళ్ళ ఒత్తిడి గురి చేశారు కూడా. తర్వాత అదే సందర్భంలో ఎలక్షన్ కమిషన్ మీద ఈ మధ్య సుప్రీంకోర్టు కామెంట్ చేసింది కేంద్ర ప్రభుత్వం మీద. మీరు అధికారిని అపాయింట్మెంట్ చేసేటప్పుడు అంత నిబ్బరంగా, అంత సస్టైనబుల్ గా ఉండేటువంటి వ్యక్తుల్ని అపాయింట్ చేయండి. ఎవరు ఊపితే వాళ్ళకు ఊగే ఎలక్షన్ కమిషనర్ ఉంటే ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుద్దని చెప్పేసి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. గతంలో ఎలక్షన్ కమిషనర్ మనకు ఉన్నటువంటి ఆయన వర్క్ చేసిన తర్వాత అసలు ఎలక్షన్ కమిషనర్కి ఎన్ని అధికారులు ఉన్నాయో తెలిసిపోయింది మనకు. కాబట్టి ఇప్పుడు ఏమంటారండి, శేషన్ గారి టైంలో, అవును శేషన్ గారి టైంలోనే ఆ శేషన్ గారు ఈ అధికారాలను చూపెట్టిన తర్వాత భారతదేశానికి అర్థమైంది ఎన్ని పనులు చేయొచ్చు అనేది. ఎలక్షన్ కమిషన్ పవర్స్ డీజీపీ గాని ఎలక్షన్ కమిషనర్ గాని అటువంటి స్థిరత్వం, అటువంటి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళని అపాయింట్ చేయండి అని సుప్రీంకోర్టు ఓపెన్ కామెంట్ చేసింది. మన దగ్గర ఏకే మహాంతి డీజీపీ ఉన్నప్పుడు అధికార పార్టీలు కూడా షేక్ అయింది, అధికారం ఉన్న పార్టీ కూడా షేక్ అయింది. ఏది ఈ ఎలక్షన్ డబ్బు ట్రాప్ చేస్తుంటే ఆయన ముఖ్యమంత్రి చెప్పిన వినడు అని వదిలేసుకుర్రు మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఆయన వినడు అనేది ఉంది. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టులో జడ్జిల ప్రమోషన్స్ కానీ, జడ్జెస్ అపాయింట్మెంట్ కానీ ప్రభుత్వానికి ఇవ్వండి. సుప్రీంకోర్టు కూడా అట్లే పనిచేస్తుంది. ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీలు, ఈడీలు, సిబిఐలు అట్లా పనిచేస్తుంది, అది కూడా అట్లే పనిచేస్తుంది. కాబట్టి పేరుకి అటానమస్ ఉన్నా ఆ అటానమస్ ను ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి మెకానిజం లేదు. కాబట్టి ఇవాళ ఇంత దుస్థితి సెంట్రల్ ఏజెన్సీస్కి ఏర్పడ్డాయి. అట్లాగే స్టేట్ ఏజెన్సీస్ కూడా ఇవాళ సిఐడి కానీ లేకపోతే ఏసీబీ కానీ ఇటువంటివి కూడా ఎవరి మీద దాడి చేస్తున్నాయి? ప్రభుత్వం చేయమని వాళ్ళ మీదే దాడి చేస్తున్నాయి. అందుకని వీటన్నిటికీ అటానమస్ ఉంటే ఇప్పుడు మనం పోలీసులు విమర్శిస్తుంటాం ఏది అధికార పార్టీలకు సేవ చేస్తున్నాయని. వాళ్ళకి అటానమస్ ఇవ్వమానండి, వాళ్ళ అపాయింట్మెంట్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ ప్రభుత్వం చేతుల్లో లేకుండా చేయమనండి, వాళ్ళు కూడా స్వతంత్రంగా బ్రహ్మాండంగా పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకి అవకాశం లేకుండా చేసి వాళ్ళు బాగా పనిచేయటాన్ని మనం విమర్శిస్తూ ఉంటాం. అందుకని సెంట్రల్ ఏజెన్సీ కూడా అటువంటి అటానమస్ ప్రొటెక్షన్ ఉంటే ఖచ్చితంగా అవి కూడా న్యూట్రల్గా ఉంటాయి, వాటికి కూడా క్రెడిబిలిటీ పెరుగుద్ది. ఇవాళ సుప్రీంకోర్టులో అందరం కూడా ఏది అన్యాయం జరిగితే కూడా న్యాయ వ్యవస్థల దగ్గర న్యాయం జరుగుద్దని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాం. ఎందుకని కింది కోర్టు కాకపోతే పై కోర్టు, పై కోర్టు కాకపోతే ఇంకా పై కోర్టు న్యాయం చేస్తుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇప్పటికి కూడా ఎందుకుంది అంటే అటానమస్ గా వ్యవహరించడం వల్లే, ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఉండటం వల్లే, ప్రభుత్వం జోక్యం చేసుకుంటా వినపోవటం వల్లే.
అటువంటి న్యాయమూర్తులు అనేక మంది న్యాయమూర్తులు ఇప్పుడు ఇవాళ గవర్నర్ వ్యవస్థ మీద కూడా చెప్పారు. దాన్ని సుప్రీంకోర్టును రక్షిస్తున్నారు, ఈ జుడిషియరీని రక్షించగలుగుతున్నారు. అందులో కూడా తీర్పులు ఇచ్చి ప్రభుత్వం దగ్గర పదవులు పొందుతున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఒక 10 ఏళ్ళైనా పదవి పొందకుంటుంటే పాలు, నెల రోజున పదవులు తీసుకుంటే ప్రజలు ఏమనుకుంటారండి? వాళ్ళ తీర్పు ఇచ్చారు కాబట్టి పదవి ఇచ్చారు అనుకుంటారు. వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా క్రెడిబిలిటీ లేకుండా పోతుంది. వాళ్ళకే కాదు, ఇచ్చిన జడ్జిమెంట్ కూడా క్రెడిబిలిటీ లేకుండా పోతుంది. కాబట్టి ఇవాళ మనం అన్ని పార్టీలు కూడా ఎవరు అధికారాలు ఉంటే వాళ్ళని సమర్థించుకోవటం, ప్రతిపక్షాలు ఉంటేనే ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ సెంట్రల్ ఏజెన్సీ ఈ స్థాయిలో దిగజారింది. ఈ సెంట్రల్ ఏజెన్సీస్ కూడా ఇటువంటి స్థితికి ఇవాళ మనం కేసులు చూస్తున్నాం కదండి. ప్రతిపక్షాలు ఉన్న దగ్గర అన్ని తప్పులు దొరుకుతున్నాయి, అన్ని డబ్బులు దొరుకుతున్నాయి. అధికార పక్షం ఎవరుంటే వాళ్ళ దగ్గర దొరకట్లేదు. అంటే గతంలో చూసిన సందర్భాలు కానీ ప్రస్తుతం ఇప్పటి సందర్భాలు కానీ ఎప్పుడూ కూడా అధికార పార్టీ నేతలపై ఎందుకు దాడులు జరగవు. రెండో విషయం ఏంటంటే అధికార పార్టీ నుంచి బయటకు వచ్చినా వాళ్ళ మీద దాడులు జరుగుతాయి, అధికార పార్టీ లోపలికి వెళ్ళినా వాళ్ళు సేఫ్ సైడ్. ఇప్పుడు అనేక కేసులలో ఉన్నారు. ఇప్పుడు మనం పేర్లు చెప్పి వాళ్ళని చిన్నబుచ్చడం ఎందుకు? ఈ ఈడీలో, సిబిఐలో, ఐటీలో ఎక్యూజ్ అయినటువంటి వాళ్ళందరూ ఇవాళ అధికార పార్టీలు చేరిన తర్వాత విచారణ వాళ్ళ మీద కొనసాగుతుందా ఓ ప్రశ్న వేసుకోండి, ఎంత శాతం మీద కొనసాగుతుందో ఓ ప్రశ్న వేసుకోండి. సైలెంట్ అయిపోతాయి అవి కేసులన్నీ. ఇది ఒక పార్టీని అనాల్సిన పని లేదు. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలు చేరితే సైలెంట్ అయిపోతాయి. చేరుతున్నారు కూడా అలాగే చేరి ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ యంత్రాంగాన్ని మన రాజకీయ పార్టీలు చెడగొట్టి మళ్ళీ వాటి మీద ఆరోపణలు, ప్రతిపక్షంలో పోని ఆరోపణలు చేయటం, అధికారాలు రాని ఉపయోగించుకోవటం, ఇది నడుస్తా ఉంది. అటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు ఎదుర్కొంటుంటే వీటి లెక్కంతా. కాబట్టి ఇటువంటి దుస్థితి నుంచి కాపాడుకోవటానికి ప్రయత్నం చేయటం. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఇవాళ వాస్తవానికి ఆరోపణలు చేసుకుంటారు. ఇప్పుడు మన ముందర 3 పార్టీల నాయకులు ఆరోపణలు చేసుకున్నారు. ఆరోపణలు చేసుకుంటే ఏ ఆరోపణ క్రెడిటబిలిటీ అంటే ఆ ఆరోపణకు ప్రజలు స్పందిస్తారు, నమ్ముతారు. ఎగ్జాంపుల్, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నది నమ్మటానికి, బీజేపీ వీక్ కావటానికి ఏమేమి జరిగినాయి? బాగా బండి సంజయ్, తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా కవిత 3 రోజుల్లో తిహార్ జైలు ఉంటుంది అన్నారు, వారంలో మరో జైలు ఉంటుంది అన్నారు, ఇంకేం లేదు రేపే మూసేయటం అన్నారు. అంత హైప్ ఇచ్చి సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోయిన కాంగ్రెస్ ఏమన్నది, ఇగో కేసీఆర్ వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యాల మీద ఆమె మీద యాక్షన్స్ ఉంటలే. అదే అరాక్ లో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్న అన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి కేజ్రీవాల్ నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు అక్యూజ్ చేస్తున్నారు. కొంతమంది లోపటేశారు, ఎందుకే లేదు అని అగ్రనాయకులేమో హైప్ చేస్తే, కొత్తగా చేరిన నాయకులేమో విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకులు, ఈటల రాజన్ నాయకులు అరెస్ట్ చేయకపోతే ఇద్దరు ఒకటే అనుకుంటారని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 2 రకాలు జరిగే వరకు ప్రజలు నమ్మారు, ప్రజలు కాంగ్రెస్ వైపు మొక్కారు. అక్కడే కదా మునుగోడు ఎలక్షన్లు, కర్ణాటక ఎలక్షన్ల ముందు వరకు బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది అనుకున్నారు అందరూ కూడా. కానీ ఆ ఇన్సిడెంట్ తోటి, కవిత ఫ్యాక్టర్ తోటి మొత్తం బీజేపీ గల్లంతయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రజలు నమ్మటానికి బండి సంజయ్ని మార్చేశారు. అది కేసీఆర్ మీద ఎక్కువ పట్టబట్టినటువంటి బాణం. కాబట్టి బండి సంజయ్ ఉంటే బీఆర్ఎస్ కు బీజేపీకి సమానమేం కుదరదు. కాబట్టి కిషన్ రెడ్డి అయితే చేస్తాడనుకున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతా ఉన్నారు. అట్లాగే మునుగోడు ఎలక్షన్ల కమ్యూనిస్ట్ సపోర్ట్ చేసుకుని గెలిచిన తర్వాత జగదీశ్వర్ రెడ్డిని కమ్యూనిస్ట్ పార్టీల ఆఫీసులో పంపాడు, కృతజ్ఞతలు చెప్పిరా మన కేసీఆర్. తర్వాత ఆయన ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ పొత్తు ఇంకా కొనసాగుద్దని. అకస్మాత్తుగా వామపక్షాన్ని వదిలేశాడు. అంటే ఇవన్నీ ఏమనుకుంటారు, బీజేపీతో సఖ్యత ఉండడం కోసం కూడా వామపక్షాలు వదిలేశారు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ప్రజలు నమ్మే అవకాశం ఉంది. ఇవాళ ఈ దాడులు కాంగ్రెస్ మీదనే అచ్చం దాడులు చేసుకుంటూ పోతే ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ ప్రోత్సాహంతో బీజేపీ ఈ దాడులు చేస్తుంది అంటున్నారు. ఎక్కువ మంది ప్రజలు నమ్ముతారు. అన్ని పార్టీలలో ఉన్నటువంటి నాయకుల మీద దాడులు జరిగితే అప్పుడు న్యూట్రల్ గా వ్యవహరిస్తుంది అంటారు. కాబట్టి ఆరోపణలు అన్ని పార్టీల వాళ్ళు ఆరోపణలు చేసుకుంటారు, కానీ ప్రజలు నమ్మేటువంటి వాటికే విలువిస్తారు. అందుకని ఇటువంటి వాటి వల్లనే ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ వీక్ అయిపోవటం. తర్వాత ఇంకోటి కూడా అండి, ఎప్పుడైనా నియరెస్ట్ రైవల్కి ఉపయోగపడతాయి. కర్ణాటకలో చూశాంగా, కర్ణాటకలో కాంగ్రెస్ ఏ విమర్శలు చేసిందో
జేడీఎస్ కూడా ఆ విమర్శలు చేసింది బీజేపీ మీద. కానీ అందరు చేసిన విమర్శలు కాంగ్రెస్ కి ఉపయోగపడ్డాయి. ఇవాళ కూడా నియరెస్ట్ రైవల్ కాంగ్రెస్ మారిన తర్వాత ప్రధానమంత్రి బీజేపీ నాయకులు చేసే ఆరోపణలు కూడా కాంగ్రెస్ ఆరోపణలకు కన్ఫర్మేషన్ కు ఉపయోగపడతాయి. కాంగ్రెస్ వాళ్ళకు నేను చెప్పేది నిజమే, అగో బీజేపీలు కూడా చేస్తారు చూసారా అనడానికి ఉపయోగపడతాయి. కాబట్టి నియరెస్ట్ రైవల్ ఉన్నటువంటి వాళ్ళకు ఇవన్నీ ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే ఆరోపణలు ఒకళ్ళొకళ్ళు చాలా మంది చేసుకుంటారు. తెలియగల నాయకులు చాలా మంది ఉంటారు, ఒకళ్ళ మించిన తెలియగల నాయకులు ఇంకొక పార్టీలు ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం ఆరోపణకు తగ్గట్టుగా జరుగుతూ ఉంటే నమ్ముతారు. రైట్. శ్రీనివాస్ గారు, బండ శ్రీనివాస్ గారు, సార్ మరొక ఇప్పుడు ఇంతకు ముందు చెప్పండి. పొలిటికల్ సర్కిల్స్ లో మరొక వాదన ఏంటంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ చాలా మంది ఎరవేసి గెలిచిన అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం కూడా చేస్తుంది అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్న టాక్. దాని మీద బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమంటారు? మాకు సరిపడే మెజార్టీ వస్తుంది, 100% గవర్నమెంట్ ఇస్తాం, అది పక్కా, దానికి తిరుగులేదు. కానీ నేనేమంటున్నా, ఇంత ముందుకు వాళ్ళు మాట్లాడుకుంటూ బీజేపీ వాళ్ళు బాగా నిజాయితీ పరులు, బీజేపీ వాళ్ళు తప్పు చేయని వాళ్ళు అది అని అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, బీజేపీ నుండి మా ఈటల రాజేందర్ గారు బీజేపీకి పోయిన కారణం ఏంటిది, ఆయన ఎందుకు తీసుకున్నారు చెప్పగలుగుతారా వీళ్ళు? ఆయన ఇక్కడ దళితుల భూముల మీద ఆరోపణ వచ్చింది తన మీద. ఆయన ఇప్పుడు అట్లా సార్ విజయశాంతి గారే అన్నారు కదా సార్. సార్ ఒక్క నిమిషం కేసీఆర్ గారు పంపించారు. నేను అడిగిన దానికి చెప్పండి, విజయశాంతి మాట్లాడలేదు. ఈటల రాజేందర్ గారి మీద ఇక్కడ పెద్ద ఆరోపణలు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు తనను ఇక్కడి చేయాలి పంపించాడు. మా పార్టీలో వద్దు, నువ్వు మా దళితుల భూములు తీసుకున్నారు పంపించారు. ఏ కారణం చేత మీరు తనను తీసుకున్నారు? బీసీ ముఖ్యమంత్రి తనకి ఇస్తాను ఎట్లా అన్నారు? దయచేసి చెప్పండి. మీరు ఆరోపణలు చేయరు, మీరే కదా ఇప్పుడు మీరు ఒక పెద్ద ఆరోపణ ఉన్నటువంటి స్వామిని తీసుకొని బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నది మీరే కదా. బండి సంజయ్ పాపం 24 గంటలు కష్టపడని తీసి మీరు బీసీ నాయకుడిని ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తా అన్నారు కదా. ఆయన అన్ని ఆరోపణలు ఉన్నాక కూడా మీరు ఎందుకు తీసుకున్నారు చెప్పండి? అన్ని ఆరోపణలకు గురైంది. ఆంజనేయులు గారు ఏమంటారు? అన్ని ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత మంత్రి పదవి నుంచి క్యాబినెట్ నుంచి తప్పించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అటువంటి వ్యక్తిని బీజేపీ నేడివ్వడం, బీజేపీ పార్టీ హక్కును చేర్చుకోవడం అంటే బీజేపీ సిద్ధాంతపరంగా విధానాల పరంగా ఎంతవరకు కరెక్ట్ అనేది దానికి ఒక చేరికల కమిటీ చైర్మన్ అని ఇచ్చిండు. తర్వాత ఇప్పుడు కూడా క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ అని ఎట్లా మీరు అంటే ఒక ఆరోపణలు వచ్చిన వాళ్ళని తీసుకుని ఇంత పెద్ద ఎత్తున మీరు పీటేస్తా అంటారు కదా. అంటే వీళ్ళ పార్టీలో ఆరోపణలు వచ్చిన వ్యక్తులు లేరండి. ఒక్క నిమిషం ఆంజనేయులు గారు ఏమంటారు? మీరు బీజేపీలో అంతా మేము కరెక్ట్ గా ఉన్నారని చెప్పి మాట్లాడింది దేని మీద ఏం చెప్తారో చెప్పండి. మీరు చెప్పిందని ఆంతరిస్తా. ఈటల రాజేందర్ గారిని భారతీయ జనతా పార్టీలో తీసుకునేటప్పుడు తమ యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి రమ్మన్నాము. ఎమ్మెల్యేగా పోటీ చేయించేసి భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత గెలిపించుకున్నాము. ఒకటి. రెండో విషయం, ఆయన దళితుల భూములు లాక్కున్నాడు, దళితులు అని చెప్పేసి మీరు ఎడగొట్టిండ్రు. ఈయన దళితుల భూములు తీసుకున్న తర్వాత మీరు ఎంక్వైరీ చేసి అధికారం మీ చేతిలోనే ఉంది కదా. అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు తన మీద ఎంక్వైరీ చేసి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయిండ్రు? ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలే? అంటే సరైనటువంటి పూర్తి పరిస్థితి తప్ప మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పటికి తను బయటికి వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. అట్లాంటి వ్యక్తిని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోయారు? ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకు ఇలా దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పటి వరకు చెప్పలేదు. రెండో విషయం, అవినీతి విషయంలో ఇవాళ అవినీతి చేసినటువంటి వ్యక్తులనే బీజేపీలో పోతారంటే ఇవాళ అవినీతి చేసినటువంటి దాంట్లో అత్యధికంగా మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. మీరు 9-10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఒక్కరు ఇలా కాంగ్రెస్ నుంచి వచ్చినా బీఆర్ఎస్ నుంచి వచ్చినా మేము ఈ రాజీనామా చేసిన తర్వాతనే మా పార్టీలో ఉన్నటువంటి ఎలక్షన్ ద్వారా మేము స్వీకరిస్తాము. రాజీనామా చేస్తే ఆయన నీతిపరుడు అయిపోతాడా? యాక్సెప్ట్ చేయమని చెప్పేసి గారు ఆయన రాజీనామా చేసి వస్తే నీతిపరుడు అయిపోతాడా?
ఏం మాట్లాడుతున్నారండి ఇది పరిస్థితి. మీరు ఒప్పుకోండి సార్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని. ఆయన రాజీనామా చేసేస్తే నీతిమంతుడు అయిపోతాడా? అరే, ఏం మాట్లాడతారు సార్? రైట్ 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 ఫైనల్ గా ఉంటారు ఆంజనేయులు గారు, ఫైనల్ గా ఉంటారు ఆంజనేయులు గారు, వాయిస్ ఉండాలి ఫైనల్ గా ఏమంటారు? వాయిస్ నాకు అర్థం కాలేదండి. వినిపిస్తుంది. ఫైనల్ గా మీరు ఏమంటారు? మీ కన్క్లూజన్ ఏంటి? ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ గానే ఇలా గవర్నమెంట్ ను పాలన చేయబోతుంది. ఇలా ఏ విధంగా అంటే ఏదైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 4 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 40 పైగా స్థానాలు సాధించింది. ఇలా భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులు పక్క పార్టీల వైపు పోరు. కాంగ్రెస్ పార్టీలో గెలిచినా మళ్ళా వాళ్ళు బీఆర్ఎస్ లో పోతారు, మళ్ళా మనం బీఆర్ఎస్ ఓటేసినట్టు అవుతుందని చెప్పేసి ఇలా ప్రజల్లో స్థిరంగా నమ్మకం ఉంది. అదే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ బీసీ ఎమ్మెల్యేలు డిక్లేర్ చేసింది. ఇలా బీసీ ఎమ్మెల్యేగా ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా ఇలా బీఆర్ఎస్ పార్టీ అయినా ఉన్న నాయకులు అందరు పోతున్నారు Right. కదా మళ్ళా సంవత్సరం పైగా ఆంజనేయులు గారు, మీరు బీసీల గురించి మాట్లాడొద్దండి. రైట్ రైట్ ఆంజనేయులు గారు, వ్యక్తులు కాదు. భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ ప్రొఫెషనల్ కార్యకర్తలు అందరూ కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేసే విధంగా ఉన్నారు. పాత సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇలా భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకెళ్తారు. ఇలా జిహెచ్ఎం సెలక్షన్ లో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు ఒక్కరు బయటకు వెళ్ళలేండి. అదే కమిట్మెంట్ తోటి భారతీయ జనతా పార్టీ పాత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మీ కౌన్సిలర్లు ఎందరూ బీఆర్ఎస్ లో జాయిన్ కాలేదండి? మీరు మాట్లాడతారేంటి? మీ బీఆర్ఎస్ లో ఎంతమంది మీకు కౌన్సిలర్ జాయిన్ కాలేదు? ఈ జూబ్లీల్స్ ఆయన కాలేదా? రైట్ ఆంజనేయులు గారు, రైట్ రైట్ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఉంటారు. ఏం లేదు సార్, మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మాకు ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ మా విజయాన్ని ఆపలేరు. రైట్ బండ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఉంటారు. నేనేమంటున్నా సార్, 3వ తారీఖు నాడు వచ్చేటువంటి రిజల్ట్ తర్వాత బీజేపీ దుకాణం బంద్. భారతీయ జనతా పార్టీ దుకాణం పంచారు. మీ కేసీఆర్ వేయడానికి మీ టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి వెళ్ళి కూడా ఇదే కొట్లాడిన మేము Right, right. సత్యం గారు, ఒక నిమిషం ఆంజనేయులు గారు. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అధికారం ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వయంగా అటుకులు ముఖ్యాల కూడా ఇలా భారతీయ జనతా రైట్ రైట్ ఒక్క నిమిషం ఫైనల్ గా ఒక్క నిమిషం ఆంజనేయులు గారు conclude. కార్యకర్తలు ఉంటారు. రైట్ సత్యం గారు, ఫైనల్ గా ఉంటారు. ఖచ్చితంగా ఇవాళ కాంపిటీషన్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఎలివేట్ అయిందండి. తర్వాత కాంగ్రెస్ కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ కూడా ఏమొచ్చిందంటే, ఇదివరకు 4 ముఖ్యమంత్రులు అవుతాం, 5 ముఖ్యమంత్రులు అన్నటువంటి స్థితి నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి క్రౌడ్ పులర్ గా మారాడు. తర్వాత రేవంత్ రెడ్డి ఎలివేట్ అవుతూ వచ్చాడు. ఎలక్షన్ల దగ్గరకు వస్తామంటే ఎలివేట్ అవుతూ వచ్చాడు. ఇవాళ దరిదాపు కేసీఆర్ సభలకు ఎట్లా వస్తున్నారో రేవంత్ రెడ్డి వస్తుండే కూడా సభలకు వచ్చేటువంటి స్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి దీని కాంపిటీషన్ ఇదివరకు కాంగ్రెస్ లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మేము ముఖ్యమంత్రులతోనే స్టేట్మెంట్లు ఇస్తారు, కానీ కాంగ్రెస్ జనమే అంగీకరించట్లేదు. ఎందుకంటే ఒక అగ్రనాయకుడు బీజేపీ తోటి సాఫ్ట్ గుండి ముఖ్యమంత్రి అంటాడు, ఇంకో అగ్రనాయకుడు బీఆర్ఎస్ తోటి సాఫ్ట్ గుండి నేను కాంగ్రెస్ లీడ్ చేస్తా అంటాడు. రేవంత్ రెడ్డి మాత్రం ఈ రెండింటితోటి లేకుండా పోరాడుతుండ అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో నమ్మకం కుదిరిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ గ్రో అవుతూ వచ్చింది. ఇవాళ పూర్తిగా ఎలివేట్ అయి ఉన్నాడు. కాబట్టి ఇవాళ అదంతా కూడా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయింది. తర్వాత బీజేపీ నుంచి విజయశాంతి కన్నా ముందే అనేక మంది నాయకులు ఈ స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల ఏది ఇద్దరు ఒకటే ఒట్టిదే, వాళ్ళిద్దరు వేరు వేరు అదే ఒట్టిదే, వీళ్ళిద్దరు ఒకటే అన్నటువంటిది రోజు రోజుకు కాంగ్రెస్ కు మైలేజ్ పెంచడానికి ఉపయోగపడతా ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఇవాళ కేసీఆర్ అమలు చేసినటువంటి పథకాలతోటి కింది స్థాయిలో ఒక 15-20% న్యూట్రల్స్ ఈ వారం రోజుల్లో డిసైడ్ కావాల్సింది ఏటేయాలనేది. 80% ఓటర్లు ఇవాళ డిసైడ్ అయి ఉన్నారు. కానీ కిందిలో ఉన్నటువంటి బాటం లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇవాళ జాతీయ నాయకులు వచ్చి అన్ని పార్టీల తరఫున ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఎవరు ఓటింగ్ చేయగలుగుతారు అనే దాని మీదనే ఈ మెజారిటీ మైనారిటీ అనేటువంటి 10 శాతం తేడా వచ్చేటువంటి అవకాశం ఉంది.
రైట్, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ బండా శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఆంజనేయులు గారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల వేడి నేపథ్యంలో ఐటీ దాడులు మరింత కాకపుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ టార్గెట్గానే ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్తోనే ఈ దాడులు చేపిస్తుంది. కాంగ్రెస్ రోజు రోజుకి ప్రభుత్వ అధికార పార్టీకి పోటీగా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ పార్టీ ఈ దాడులు చేపిస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన. అయితే చూడాలి, ఎన్నికల సమీపిస్తున్న వేళ ఈ దాడులు ఇంకా ఎంతవరకు కొనసాగుతాయి అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.